huge response to Free Eye Medical Camp. A free eye medical camp organized by the BSR Memorial Trust in Gumadam village of Pebair Mandal received an overwhelming response from the public. A large number of people from Gumadam and nearby villages attended the camp and underwent eye examinations. Several beneficiaries who underwent eye surgeries based on the doctor's recommendations expressed their gratitude to the trust organizers and Bhuvaneshwar Reddy for providing quality medical services. లోకల్ కాకుండా నాలుగు ఇక్కడ వచ్చింది బాధగా ఉంది. మా ఊరు రెడీ పెడితే ఇక్కడ మా ఊరు ఉపయోగించుకోకుండా పక్క నాలుగు వచ్చి మంచిగా ఉపయోగించుకోరు. వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నారు. మా వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. మా ఊరు ఇంకా మేము రాకపోతే కానీ మాకు కూడా బాధ అనిపిస్తుంది. మా ఊరికి ఇక్కడ మంచిగా మేనేజ్మెంట్ చేసి ఉపయోగించుకోకపోయారు బాధ ఉంది. పేరు గోయిందమ్మ గద్వాల. గద్వాల నాకు మా మన్మడు రాజనే ఆయన ఇక్కడ పిలిచినాడు. మాకు తెలిసింది లేకుండా కూడా తెలియదు. భువనేశ్వరుడి వాళ్ళ పిల్ల తల్లి సంతోషంగా ఉండండి. మా కంటూ బాగా చాలా వస్తుంది. ఆపరేషన్ సొంతంగా చేయించండి వాళ్ళే సొంతంగా రెడ్డి చేయించినాడు. మా బాబు చెప్పినాడు, నాకు వచ్చినాడు. మీరు ఎటువంటి డబ్బులు అయితే ఇవ్వలేదు? పావులు ఇవ్వలేదు నాన్న. భోజనం పెట్టినారు, బండి నడిపినారు, అన్ని సౌకర్యాలనే ఆయన చల్లగా ఉండండి. బూడిపాడు రాముడు నేను ఇక్కడ క్యాంపు పడింది తెలిసినందుకు ఇక్కడ వచ్చేసిన. మాకు భువనేశ్వర రెడ్డి గారి దయ వలన మాకు అందులో సూప్ బాగాలేకుండే ఇప్పుడు మంచిగా సూప్ మంచిగా కనబడుతుంది. మాది బీస్పల్ రంగాపురం సార్. మాకు ఇక్కడ క్యాంపు పడ్డదని చెప్తే మేమంతా వచ్చేసినాం. మాకు కంటి సూపు కనపడకపోతే కూడా ఇక్కడ కంటి సూపు వచ్చినాం. మాకు కళ్ళు మంచిగా కనపడుతున్నది. ₹1 తీసుకోకుండా మాకు అన్నం భోజనం పెట్టింది. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ పూజల ఉచితంగా భువనేశ్వర రెడ్డి పుణ్యాన నేను దయచేసి మంచిగా మాకు కంటి సూపు బాగుంది. మా కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చింది. అమ్మ గుమ్మడం వల్ల ఒక రెడ్డి మన రెడ్డిలే మంచిగా ఆపరేషన్ చేస్తారు. భువనేశ్వర రెడ్డి మంచిగా ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నాడు. మనం పోయి చేయించుకున్నాను, వచ్చినాం. వాళ్ళ పిల్ల తల్లి చల్లగా మంచిగా ఉండాలి. కళ్ళు మంచిగా కనిపిస్తుంది. పలపంటారు మా ఊరు గుమ్మడం సార్. మా ఊరు గుమ్మడం. మా కొడుకు నర్సిరెడ్డి అని చెప్తే నేను ఆపరేషన్ చేయించుకున్నాను. కన్ను మంచిగా కొంచెం వ్యాపారాల గ్రామం. నా పేరు ముంతాజ్ బేగం. భువనేశ్వర రెడ్డి గారు మంచిగా చేయించండి ఆపరేషన్. నాకు మంచిగా ఉంటుంది. వాళ్ళందరూ పిల్లలు తల్లందరూ చల్లగా ఉండాలి. కనిపిస్తలేకుండా సార్ ఒకటి చేయించుకున్నా. ఇది ఫ్రీగా ఇప్పుడు చేయించుకున్నా. డబ్బులు ఏం తీసుకోలేదు. వాళ్ళందరూ మంచిగా ఉండాలి. ఇక్కడ అడ్డాక నుంచి నా బిడ్డని ఇక్కడ గుమ్మడం వచ్చిన. నా బిడ్డ అక్కడ నుంచి ఇక్కడ వినిపించింది. భువనేశ్వర రెడ్డి దేవాలన నాకు కంటి సూపులు ఎక్కువ బాగా కంటి సూపు అయింది. మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు పిల్లలతో. ఊరు బెక్కాం. ఎవరికి పిల్లని కూడా ఇచ్చిన. నా గుణపదం నడిచిన కొడుకు నా బిడ్డని ఇచ్చిన. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఆపరేషన్ కోసం వచ్చిన. ఏం ఆపరేషన్? కంటి ఆపరేషన్. ఎవరు చేసారు? రెడ్డి చేయించారు. రెడ్డి రెడ్డి పేరు భువనేశ్వర రెడ్డి. ఇప్పుడు చేపించినాక ఎట్లుంది? బాగానే ఉంది. ఏమైనా పైసలు తీసుకున్నారా? ఏం లేదు, ₹1 తీసుకోలేదు. భోజనం పెట్టినాడు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా పని చేస్తున్నా ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు సార్. మందులు గిందులు అన్నీ పెట్టకపోవడం మంచిది. కానీ ఆడవాళ్ళకి తలనొప్పి వస్తుంది కనుక ఉండి లేనట్టు పలుచగా పెట్టుకోవాలి. కళ్ళ దొప్పించుకున్నప్పుడు జాగ్రత్త. అంటే ఇప్పుడు ఛాయ్ అవుతుంటే పెట్టిపోయినాయి ఉన్నది. కళ్ళ దొప్పించుకున్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే అత్త మీద కోపం భర్త మీద చూపెట్టినట్టు ఏదో కోపం మీద చూపిస్తే ఏమైంది కనుక జాగ్రత్త. సరేనా? పుల్లలతో పళ్ళు తోమేటోళ్ళు ఉన్నారా? పుల్లలతోటి, వేప పుల్లలతోటి
చింతపుల్లలతోటి ఎవరు కూడా పుల్లలతోటి పళ్ళు తోము ఉంటే బ్రష్ లేకపోతే వేరు. 1 నిమిషంలో తోమాలి, 1 నిమిషంలో నోట్లో నీళ్ళు పోసి ఉక్కులిచ్చి ఉంచేసేయాలి, మొహం కడగడం అయిపోతుంది. అంతేగాని గంట సేపు తోమడం, గంట సేపు వేలేసి కక్కడం అలాంటివి ఏమి చేయరు. వేలేసి కక్కడం అలాంటివి ఏమి చేయరు. సరేనా? అట్లాగే ఎవరు కూడా వంగి పని చేయొద్దు, బరువులు ఎత్తుకోవద్దు. వంగి పని చేయకూడదు, బరువులు ఎత్తుకోవద్దు. ఆడవాళ్ళు ముఖ్యంగా ఎవరు కూడా వంట చేయరు. ప్రతి ఒక్కరూ పొగకి దూరంగా ఉండాలి. అత్యవసరం అయితే చాయో కాఫీ పెట్టుకొని తప్ప బిర్యానీ వండుడు, మటన్ వండుడు, చికెన్ వండుడు చేయరు. తినచ్చు, అండతానే ఉండొద్దు, తినొచ్చు. ఏ పక్క అయితే ఆ పక్క కాకుండా ఇంకొక పక్క, ఎడం పక్క అయితే కుడి పక్క, కుడి పక్క అయితే ఎడం పక్క తిరిగి పడుకోవాలి. ఫ్యాన్ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ వాకిట్లల్లా అరుగుల మీద పడుకోవచ్చు. వాకిట్లల్లా అరుగుల మీద పడుకోవచ్చు. చెప్తా, బయట పడుకోవద్దు, ఇంట్లోనే పడుకొని రెస్ట్ తీసుకోవాలి. మగవాళ్ళు హోటళ్ళు, మీటింగ్లు, పంచాయతీలు, రాజకీయాలు, దోస్తులంతా ఇక్కడికి ఎవ్వరు వెళ్ళొద్దు. 45 రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి. మీకు అత్యవసరం ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. అంతే, ఓకేనా? మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు. మా ఫ్రెండ్ ఇల్లు పక్కనే, మా ఫ్రెండ్ ఇంట్లో పెద్ద చింత చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, నీళ్ళ పడి కూర్చుంది. నీళ్ళు లేవు, ఎండలు లేవు, అందరూ ఇంట్లోనే ఉండాలా, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. అట్లాగే ఎవరు కూడా ఎండలు తిరగొద్దు, వర్షంలో తడవాలి. తిరిగితే చెమట వస్తుంది, పొరపాటున చెమట కంట్లో పడితే కన్నుకు ఇన్ఫెక్షన్ అవుతుంది. కనుక ఎవరు కూడా ఎండలు తిరగొద్దు, వర్షంలో తడవాలి. మరి ముఖ్యంగా ఎవరు ప్రయాణాలు చేయరు, దగ్గరైనా దూరమైనా. అత్యవసరమైతే మీ బండి మీద వెళ్ళండి, అది మీరు నడుపుతూ కాదు, మీ ముందు ఒకరు నడపాలా, మీరు వెళ్తారు కూర్చోవాలి. ఎత్తు పల్లాలలో వెళ్ళేటప్పుడు రోడ్లు బాగాలేని దగ్గర జాగ్రత్త. బండి లేదంటే బస్సులో వెళ్ళండి, బస్సులలో కూడా ముందు సీట్లలో వచ్చి వెళ్ళాలి. ఎందుకంటే వెనకాల ఎత్తేస్తుంది, ఎత్తేసినప్పుడు మీ గంట వచ్చిన లెన్స్ అనేది మనకు తెలియకుండానే తొలగిపోతుంది. లెన్స్ పోతే చూపు గద్వాల కనుక ఖచ్చితంగా పాటించాలి. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు కూడా వ్యవసాయ పనులకి వెళ్ళొద్దు. 45 రోజులు వెళ్ళొద్దు. మరి ముఖ్యంగా మా చేను పక్కలనే, చెరుక పక్కలనే, ఏ పక్కలైనా ఇంట్లోకి వెళ్ళి కాలు పెట్టదు. ఊర్లలో ఉండేవాళ్ళు మరీ చెప్తున్నాము, వాకిట్లలో అరుగుల మీద కూర్చోకూడదు. ఎందుకంటే ఊర్లలో లేవగానే ఏం చదువుతారు, లేతోడు. ఆ దుమ్ము మంచిది పొరపాటున కంట్లో పడితే ఉంటారు. కనుక ఎవరు కూడా పెట్టింది. మీకు ఇచ్చిన అద్దాలు 2 చేతులతో తీయాలా, 2 చేతులతో పెట్టాలి. మెగాస్టార్ చిరంజీవి లెక్క, విజయ శాంతి లెక్క 1 చేతులు తీసుడు, 1 చేతులు పెట్టుడు చేయాలి. మీకు అద్దాలు
మీ కన్ను రక్షణ కోసం ఇచ్చింది. మీ కంట్లోకి గాలి కానీ దుమ్ము కానీ దుమ్ము కానీ ఏది కూడా పోకుండా ఇచ్చింది.